Let's start our next explanation on network latency and connection overhead. Types of networks ఏంటి? మన బ్రౌజర్ నుండి వెబ్ అప్లికేషన్కి డేటా ట్రావెల్ చేస్తుంది. ఇంటర్నెట్ నుంచి డేటా ట్రావెల్ చేస్తుంది. ఇంటర్నెట్లో ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా నెట్వర్క్స్ ఉంటాయి. వాటి మధ్య హాప్స్ ఉంటాయి. ఇంటర్నెట్ స్పీడ్ కొంచెం స్లో అండ్ రిలయబిలిటీ కూడా కొంచెం తక్కువ. ఇంట్రానెట్ అంటే కంపెనీలో ప్రైవేట్ నెట్వర్క్, అది ఫాస్ట్ అండ్ రిలయబుల్ ఉంటుంది. సో ఇంటర్నెట్ కమ్యూనికేషన్కి లేటెన్సీ ఎక్కువ, ఇంట్రానెట్కి తక్కువ. టైప్స్ ఆఫ్ నెట్వర్క్లో మనకి 2 ఉంటాయి, ఇంట్రానెట్ అండ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్కి లేటెన్సీ చాలా ఎక్కువ, ఇంట్రానెట్కి లేటెన్సీ తక్కువ. లేటెన్సీ అసలు ఎందుకు వస్తుంది? డేటా వేవ్స్ పైన డేటా ట్రావెల్ చేస్తుంది కదా, ఫిజికల్ డిస్టెన్స్ ఉంది, అది ఆ ఫిజికల్ డిస్టెన్స్నే లేటెన్సీ అంటాము. డిస్టెన్స్ పెరిగితే టైం కూడా పెరుగుతుంది. కనెక్షన్ క్రియేషన్ డిలే. బ్రౌజర్కి సర్వర్తో కమ్యూనికేట్ చేయాలంటే ముందు కనెక్షన్ క్రియేట్ చేయాలి టీసీపీ కనెక్షన్తో. టీసీపీ కనెక్షన్ క్రియేట్ చేయడానికి రౌండ్ ట్రిప్ టైం పడుతుంది. ఎగ్జాంపుల్గా క్లయింట్ నుండి సర్వర్కి ప్యాకెట్ పోతుంది, 50 మిల్లీ-సెకండ్స్. సర్వర్ నుండి అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, అది 50 సెకండ్స్. టోటల్ 100 మిల్లీ-సెకండ్స్ కనెక్షన్ క్రియేషన్ చేయడానికి పడుతుంది. తర్వాత డేటా ఎక్స్చేంజ్కి కూడా టైం ఉంటుంది, అంటే టోటల్గా 200 మిల్లీ-సెకండ్స్ అవుతుంది. సో కనెక్షన్ క్రియేషన్ ఓవర్ హెడ్ 100% డిలే క్రియేట్ చేస్తుంది అనమాట ఫస్ట్ కనెక్షన్ క్రియేట్ చేయడానికి. ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ కనెక్షన్ ఓవర్ హెడ్ అంటే ఏంటి? సెక్యూర్డ్ కమ్యూనికేషన్ లైక్ బ్యాంకింగ్ వెబ్సైట్స్కి ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఎస్ఎస్ఎల్ కనెక్షన్ క్రియేట్ చేయడానికి టీసీపీ కనెక్షన్ ప్లస్ ఇంకా అడిషనల్ 2 రౌండ్ ట్రిప్స్ ఉంటాయి. ఒక రౌండ్ ట్రిప్కి 100 మిల్లీ-సెకండ్స్ అవుతుందని చూసాం. టోటల్ 300 మిల్లీ-సెకండ్స్ ఎస్ఎస్ఎల్ కనెక్షన్ సెక్యూర్ చేయడానికి మనం చేయాలన్నమాట. డేటా ఎక్స్చేంజెస్కి 100 మిల్లీ-సెకండ్స్ యాడ్ చేస్తే టోటల్ టైం ఎంత అవుతుంది? 400 మిల్లీ-సెకండ్స్ అవుతుంది. ఫస్ట్ టీసీపీ కనెక్షన్ ఫామ్ చేయడానికి 100 మిల్లీ-సెకండ్స్ అయిపోయింది. మళ్ళీ ఎస్ఎస్ఎల్ ఫామ్ చేయడానికి 300 మిల్లీ-సెకండ్స్ అవుతుంది. తర్వాత యాక్చువల్ డేటా పంపించడానికి 100 మిల్లీ-సెకండ్స్ అవుతుంది. ఇలా టోటల్గా 400 మిల్లీ-సెకండ్స్ అవుతుంది అనమాట. సో ఎస్ఎస్ఎల్ కనెక్షన్ ఓవర్ హెడ్ 300% డిలే క్రియేట్ చేస్తుంది. ఇంకా మల్టిపుల్ రిక్వెస్ట్ ఉంటే చాలా కాస్ట్లీ అవుతుంది.